నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏమిటంటే సంపద ఆనందాన్ని ఇస్తుందా ఇవ్వదా అనే విషయం. చాలామంది ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో సంపద ఆనందాన్ని ఇవ్వదు. అందుకు ఉదాహరణగా నిన్న మొన్న జరిగిన రెండు ముఖ్యమైన సంఘటనలు, హృదయాన్ని కలిచివేసే సంఘటనలు. అవి ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో విజయారెడ్డి అనే ఒక ఆవిడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తూ ఉంది. ఆవిడ భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికి కూడా మంచి ఆదాయం వస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి 17 సంవత్సరాలు, అమ్మాయి 18 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ కూడా మంచి మార్కులతో చదువుకుంటూ ఉన్నారు. ఇటువంటి కుటుంబంలో దుబాయ్లో భర్త నివసిస్తూ ఉండగా హైదరాబాద్లో ఉంటున్న విజయారెడ్డి తమ యొక్క కొడుకు కూతుర్ని తీసుకుని రైలు పట్టాలకి ఎదురెళ్ళి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది హృదయాన్ని కలిచివేసే అత్యంత హృదయ విదారక సంఘటన. మరి ఇక్కడ సంపదకి లోటు లేదు వీరికి, కానీ మరణానికి కారణం ఏమిటి? ఏదో విషాదహేతు ఉంది. అదేమిటో తర్వాత మాట్లాడదాం. ఇక రెండో సంఘటన బెంగళూరులో జరిగింది. కాన్ఫిడెంట్ గ్రూప్ అనే ఒక పెద్ద సంస్థకి చైర్మన్గా ఉంటున్న సిజే రాయ్ అనే వ్యక్తి, 57 సంవత్సరాల వ్యక్తి, ఎంతో సంపదతో ఎన్నో సుఖాలు అనుభవిస్తూ ఉండి కూడా తన లైసెన్స్డ్ తుపాకీతో ఛాతీలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన దగ్గర 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. కేరళ, కర్ణాటక, అమెరికా, అరబ్ దేశాల్లో ఆయన సంస్థ వ్యాపారాల్లో ఉంది. ఆయనకి ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇది హ్యాపీ ఫ్యామిలీ అని మనం అనుకుంటున్నాం, కానీ ఏ కారణం చేత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు? సో ఇవి రెండు సంఘటనలు. వీటితో పాటు ఇటువంటివి అనేక సంఘటనలు జరుగుతూనే నిత్యం మన సొసైటీలో. సో దాన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే సంపద ఒక్కటే మనకి ఆనందాన్ని ఇవ్వదు. జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఎప్పుడూ కూడా సుఖంగా, సంతృప్తితో, ఆనందంగా జీవించడం అనేది. సో ఆ లక్ష్యం నెరవేర్చుకోవటమే మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం. సో దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. అది ఆనందపురం అనే ఊరు. పెద్ద పెద్ద భవనాలు, ఎటు చూసినా ఉద్యానవనాలు, జలపాతాలు, వీధుల్లో రాసులుగా పోసిన వజ్ర వైఢూర్యాలు, ఆనంద స్వరూపులైన పౌరులు, మొత్తంగా 1000 స్వర్గాలకు సరిసాటి ఈ ఆనందపురం. ఓ వేటగాడు జింకను వేటాడుతూ ఆ ఆనందపురం వరకు వెళ్ళాడు. ఎలాగైనా ఆ జింకను అందుకోవాలని ఆశతో ఉండగా ఓ పెద్ద పర్వతం అడ్డొచ్చింది. దాన్ని ఎక్కాడు, దిగాడు. ఎదురుగా వెండి కొండల మధ్య బంగారు నగరం, అదే ఈ ఆనందపురం. బయటి వాళ్ళు లోపలికి రాకుండా దుర్భేద్యమైన మహాద్వారాన్ని నిర్మించి ఉంచారు. అక్కడున్న కాపలాదారు ఏ పూర్వజన్మ పరిచయమో అన్నట్టు ఈ వేటగాడిని చూడగానే పలకరించి, ఆనందపురం అందాలను ఆస్వాదిస్తావా అని అడిగాడు. ఇతను, నాకు ఆశగానే ఉంది, కానీ ప్రస్తుతం వేటలో ఉన్నాను, ఆ జింకను పట్టుకున్నాక తిరిగి వస్తాను అని జవాబిచ్చాడు. అంటూ అతను వేగంగా ఆ జింక వెళ్ళిన వైపుకు వెళ్ళాడు. కొంతసేపటికి జింకను పట్టుకున్నాడు. వేట ముగిసింది. చెప్పినట్టుగా తిరిగి వచ్చాడు. కానీ ఈ ఆనందపురం గేటు వద్ద ఆ కాపరి లేడు. ఇతను ఎంత ప్రయత్నించినా ఆ ద్వారాలు తెరుచుకోలేదు. అప్పుడు అనుకున్నాడు, జింకను తర్వాతైనా పట్టుకుని ఉండును కదా, ముందుగా ఈ ఆనందపురంలోకి వెళ్ళుంటే ఎంత బాగుండును అనుకుని చేజారిన అవకాశాన్ని తలుచుకుని బాధపడ్డాడు ఆ వేటగాడు. సో ఈ ఆనందపురం అనేది వర్తమానానికి ప్రతీక.
జింక అనేది గతానికి భవిష్యత్తుకి సూచిక. నిన్నటి చింతలతో రేపటి ఆశలతో ఆ వేటగాడిల అనుభూతుల్ని దూరం చేసుకోవద్దని హెచ్చరిస్తుంది ఇచిగో ఇచి అని. ఇది జపనీస్కి చెందిన ఆనంద మంత్రం. ప్రతి మనిషిని గతం వేధిస్తుంది, భవిష్యత్తు భయపెడుతుంది. ఈ రెండింటి మధ్య చిక్కుకుని అతను వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఈ క్షణం విలువ తెలుసుకో, ఈ నిమిషాన్ని ఆస్వాదించు, ఏ చిన్న అనుభూతిని వదులుకోవద్దు. ఇంతకంటే మంచి రోజులు వస్తే రావచ్చు, కానీ గడిచిపోయిన క్షణం మాత్రం ఎప్పుడూ తిరిగి రాదు. ఇది ఈ జపనీస్ యొక్క ఆనంద మంత్రం ఇచిగో ఇచి. నిన్న సాయంత్రం మీకు ప్రేమలేఖ వచ్చింది, చదువుకున్నారా? అందమైన ఆకాశం చిటపట చినుకుల రూపంలో రాసింది. మరో వర్షాకాలం ఇంకో ప్రేమలేఖ అందితే అందొచ్చు, కానీ నిన్నటి అనుభూతి మాత్రం తిరిగి రాదు కదా. పొద్దున్నే మిమ్మల్ని ఎవరో పలకరించారు, స్పందించారా? లేలేత వర్షాకిరణాల పరామర్శ అది. రేపు కూడా తెల్లవారుతుంది, మరోసారి సూర్యోదయం అవుతుంది, కానీ నేటి ఉదయాన్ని మాత్రం వెనక్కి రప్పించలేం కదా. మధ్యాహ్నం మీకు విఐపి తారసపడ్డాడు, గుర్తించారా? ఎదురింటి పసిబిడ్డ బోసినవ్వులు నవ్వుతూ. ఆ చిట్టి తల్లి ఎల్లుండో మర్నాడో మళ్ళీ నవ్వినా నవ్వచ్చు. నిన్నటి జ్ఞాపకం మాత్రం పునరావృతం కాదు కదా. ఒక్క రోజులోనే ఎన్ని అందమైన అనుభవాలు. నిర్లిప్తతోనో నిర్లక్ష్యంతోనో మనం ఆస్వాదించకుండా వదిలేసిన ఇటువంటి అనుభూతులన్నీ మరుక్షణమే అరిగిపోతాయి. ప్రతిరోజు విలువైందే, ప్రతి నిమిషం అపురూపమైందే, ప్రతి అనుభవం అద్భుతమైందే. గతాన్ని నెమరు వేసుకుంటూనో భవిష్యత్తును ఊహించుకుంటూనో ఆ ధ్యాసలో పడిపోయి వర్తమానాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. జపనీస్ వికాస్ సూత్రం ఇచిగో ఇచి సారాంశం ఇదే. ప్రతి భేటీ అమూల్యమే అని ఆ మాటకు అర్థం. అది వ్యక్తులతో కావచ్చు, ప్రకృతితో కావచ్చు, అనుభవాలతో కూడా కావచ్చు. షోజీ అనేవాడు బౌద్ధ సన్యాసి కాదు, తత్వవేత్త కాదు. జపాన్లోని ఒక కుగ్రామంలో నివసించే మామూలు మనిషి. కాకపోతే గొప్ప ఛాయ్ మాస్టర్. 1588 ప్రాంతంలో షోజీ రాసుకున్న డైరీలో తొలిసారిగా ఇచిగో ఇచి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. జపనీయులు టీ వేడుకలకి చాలా ప్రాధాన్యం ఇస్తారు, హృదయపూర్వకంగా పాల్గొంటారు. అతిథులు ఆత్మీయుల సమక్షంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. ఆ అనుభూతులకి అక్షరరూపం ఇస్తున్నప్పుడే ఇచిగో ఇచి గురించి వివరించాడు షోజీ. క్రమంగా అదో ఆనంద సిద్ధాంతంగా మారిపోయింది. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లోనూ ఇచిగో ఇచి గురించి లోతైన వివరణ ఉంది. యుద్ధంలో ఈ క్షణమే కీలకం, అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్పందించడానికి మనం బతికుండకపోవచ్చు. హాలీవుడ్లో ఘన విజయం సాధించిన ఫారెస్ట్ గంప్ అనే సినిమా కూడా ఈ క్షణమే సత్యం అనే ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటుంది. దీంతో జపనీస్ అనువాదాన్ని ఇచిగో ఇచి అనే ట్యాగ్ లైన్తో విడుదల చేశారు. జపాన్ పర్యటనలో మన భారతదేశ ప్రధాని మోడీ కూడా ఇచిగో ఇచి గురించి ప్రస్తావించారు. ఇక జపాన్ ప్రజలకైతే ఈ మాట అంటే ప్రాణం. ఆ పేరుతో అనేక కంపెనీలు వెలిశాయి. వీధికో రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇచిగో ఇచిని అనుసరించడం అంటే నడుస్తూ, మాట్లాడుతూ, పనిచేస్తూ, భోంచేస్తూ, టీ తాగుతూ కూడా ధ్యానం చేయడమే అని సగర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. చెర్రీ చెట్లు మొగ్గలు తొడుగుతున్న సమయంలో ఒకసారి, పూలు పూసినప్పుడు ఒకసారి, పూలు రాలే కాలంలో ఒకసారి, మొత్తం 3 వేడుకలు చేసుకుంటారు జపనీయులు. చెర్రీ పూలు ఓ సాకు మాత్రమే, అన్ని వైపుల నుంచి ఆనందాన్ని వెతుక్కునే అందమైన ప్రయత్నం అది. ఈ క్షణం నిడివి రెప్పపాటు సమయమే, అయితేనేం గొప్ప అనుభూతిని మూటగట్టి ఇవ్వగల శక్తి దానికి ఉంది. దురదృష్టవశాత్తు మనం వర్తమానాన్ని పూర్తిగా విస్మరిస్తాం. ఎదురుగా ఓ మహా వ్యక్తి ఉన్నా సరే అప్పుడెప్పుడో తారసపడిన దుర్మార్గుడి గురించి ఆలోచిస్తూ ఆ పెద్ద మనిషి సాన్నిధ్యాన్ని విస్మరిస్తాం. కొన్ని ఉద్వేగాలు సైతం మనల్ని స్థిమితంగా ఉండనివ్వవు. ఉదాహరణకి కోపం. ఆ సమయంలో మనసు ద్వారాలు మూసుకుపోతాయి. కళ్ళెదుట కనిపిస్తున్న మంచిని చూడలేం. మన కోసమే ఎదురు చూస్తున్న ఆనందాల్ని ఆస్వాదించలేం. చాలా సందర్భాల్లో మన కోపతాపాలకు కారణాలు గతంతో ముడిపడి ఉంటాయి. ఎవరినైనా కోపగించుకోవడం అంటే నిప్పు కణికను నోట్లో వేసుకుని దాన్ని ఎదుటి వ్యక్తి మీదకు ఉమ్మేయడమే.
దీనివలన అవతల మనిషి కంటే మనకే ఎక్కువ నష్టమని గ్రహించకపోతే ఎలా? ఇక రెండోది బాధ. ఆత్మీయులు దూరమైనప్పుడు, ఇష్టమైన వస్తువులను కోల్పోయినప్పుడు తీవ్రంగా బాధపడతాం. కానీ ఎంతకాలం ఇలా? లేని దాని గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్నదాన్ని గమనంలోకి తీసుకోకపోవడమే అన్నిటికంటే పెద్ద విషాదం. ఇక మూడోది భయం. ముప్పు చుట్టుముట్టినప్పుడు, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు భయపడతాం. మనిషి మనుగడకు అదో అలారం వ్యవస్థ. కాకపోతే చాలా సందర్భాల్లో ఆ అలారం మోగకూడని సమయాల్లో మోగుతుంది. ఊహలకు కల్పనలకు కూడా స్పందిస్తూ పోతే ఆనందానికి చోటెక్కడా? దీనికి అసలు కారణం ఏంటంటే, గతానికి దూరంగా ఉన్నప్పుడు, భవిష్యత్తు పట్ల బెంగే లేనప్పుడు, 100కి 100 పాళ్ళు వర్తమానంలోనే జీవిస్తున్నప్పుడు కోపం ఉండదు, విషాదం కనిపించదు, భయం దరిదాపుల్లో కూడా రాదు. మనసు నిండా ఆనందమే, కళ్ళ నిండా సంతృప్తే. ఆనందం పాజిటివ్ అంటువ్యాధి. ఎవరో ఒకరితో పంచుకోకుండా ఉండలేం. అలా పరోక్షంగా ఇతరులకి కూడా ఆనందరసాన్ని ధారపోస్తాం. ఆనందంగా ఉన్నప్పుడే మనలోని అసలైన మనిషి బయటకు వస్తాడు. ఉదారంగా వ్యవహరిస్తాం, ఎంతో ప్రేమిస్తాం, ఇట్టే క్షమిస్తాం, హాయిగా నవ్వేస్తాం, వరాలు కురిపిస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణం అలానే ఉండగలిగితే ఎంత బాగుంటుంది. ప్రపంచంలోని అత్యంత ఆనంద స్వరూపుడిని టిబెట్లోని ఓ బౌద్ధారామంలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ సమయానికి అతని చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అయితేనే పేదరికం అతని మహదానందానికి అర్థం కాలేదు. నిత్యానందము, సత్యానందము అని ఉపనిషత్తులు వర్ణించేది ఈ మానసిక స్థితినే. మనకు అకారణ దుఃఖాలు తెలుసు, అకారణ ద్వేషాలు తెలుసు. చాలాసార్లు మన అనుభవంలోకి వచ్చే ఉంటాయి. అకారణ ఆనందమే బొత్తిగా కొత్త. మనకు మంచైనా జరగాలి, మన శత్రువుకు చెడైనా జరగాలి. ఏ కారణము లేకపోతే మనం స్పందించం. ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటే వర్తమానం, బహుమతి అనే 2 అర్థాలు ఉన్నాయి. 2 ఒకదానితో ఒకటి ముడిపడినవే. అవును, మనిషికి వర్తమానాన్ని మించిన బహుమతి లేదు. సృష్టిలో నువ్వే ఓ పెద్ద అద్భుతం. ఇంకేదో అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఈ క్షణాన్ని వృధా చేసుకోవద్దు అని సూచిస్తారు బౌద్ధ గురువులు. ప్రతి క్షణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడమే కాదు, ఆ అనుభూతిని కలకాలం పదిలపరుచుకునే ప్రయత్నము చేయాలని చెబుతుంది ఇచుగో ఇచి. ఏ బంధువుల ఇంటికో వెళ్ళినప్పుడు ఓ మంచి కానుక తీసుకెళ్ళు. బంధువులే మీ ఇంటికి వచ్చినప్పుడు జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యం ఇవ్వు. కలకాలం గుర్తుండిపోయేలా 4 మంచి మాటలు చెప్పు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి అనుభూతిని డైరీలో రాసుకో, ఫోటోల రూపంలో రికార్డ్ చేసుకో అని సలహా ఇస్తారు నిపుణులు. ఇచిగో ఇచి సూత్రాల్ని జీవనశైలిలో భాగం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడానికి డబ్బుతో పని లేదు, సాంకేతికత అవసరం అసలే లేదు. మనసు ఉంటే సరిపోతుంది. జీవితం పట్ల మమకారానికి దానికి తోడైతే చాలు. 1 సూర్యోదయాన్ని చూడాలనిపిస్తే మరుసటి తెల్లవారుజామునే చూసేయండి. బద్ధకంతోనూ నిర్లిప్తతోనూ ఆ అనుభూతిని వాయిదా వేసుకోవద్దు. కన్యాకుమారికి వెళ్ళాలనిపించినా, కాశ్మీర్లో పర్యటించాలని ఉన్నా వెంటనే ఏర్పాట్లు చేసుకోండి. ఆఫీసులో పనులున్నాయనో, వ్యాపార వ్యవహారాలు కొలుక్కొచ్చాక నిర్ణయం తీసుకుందామనో వెనక్కి తగ్గొద్దు. ఇక రెండో పాయింట్, ఒకే పనిని పదే పదే చేస్తూ సరికొత్త ఫలితాలని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. జీవితం పాతబడిపోయినా వెలితి ఎదుస్తున్నప్పుడు మళ్ళీ ఆ పాతనే పట్టుకుని వేలాడటం ఎందుకు? కొత్త దారి ఎంచుకోండి, కొత్త అనుభూతులను వెతుక్కోండి. మూడో పాయింట్ ఏమిటంటే, మనసుని వర్తమానంలో నిలువరించడంలోనే జన్ సాధన ఉపయోగిస్తుంది. అందులో మంత్రాలు ఉండవు, బీజాక్షరాలు ఉండవు. ప్రశాంతంగా ఓ చోట కూర్చుని ఈ క్షణాన్ని ఆస్వాదించడమే. ఇది ఓ ధ్యాన ప్రక్రియ. 4వ పాయింట్, పంచేంద్రియాలకు చేతి నిండా పనిపెట్టాలి. మనం మాట్లాడమే కాదు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలి. 2 కళ్ళతో ప్రకృతిని పరికించాలి, కమ్మని రుచుల్ని ఆస్వాదించాలి. ఆలింగనం, కరచాలనాల్లోని స్పర్శలోని అయస్కాంత శక్తిని ఆత్మీయునికి పంచాలి. 5వ పాయింట్, ఒంటరిగా ఉన్నామనే ఆలోచనే వద్దు. బీభత్సమైన ఒంటరితనంలోనూ మీతో మీరు ఉంటారనే విషయం మర్చిపోవద్దు. అలా మర్చిపోయినప్పుడే ఆత్మహత్య ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు, ఇష్టమైన జీవితం గడుపుతున్నప్పుడు
జీవితం వేగంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. అదే నిస్సారమైన బతుకులో వేగం ఉండదు. దీనికి సంబంధించి ఐన్స్టీన్ ఓ మంచి ఉదాహరణ చెప్తారు. నిప్పులో చేయి పెట్టి చూడండి, ఒక్క క్షణమే అయినా ఓ యుగంలా అనిపిస్తుంది. అదే ఆత్మీయులతో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళండి, గంటలైనా నిమిషాల్లో గడిచిపోతాయి. మీరు ఎవరినైనా ప్రేమించుంటే ఆ ప్రేమికుల సమక్షంలో మీకు అనిపిస్తుంది, ఈ క్షణం ఎంత అద్భుతంగా ఉంది, ఇది ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుంది అని. అటువంటి అద్భుతమైన ఆనందకరమైన క్షణాలని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఇచ్చుగో ఇచ్చి సూత్రంలో ఒకసారి ఒకే పని అనే అంతర్లీన సందేశం కూడా ఉంది. ఈరోజు సోమవారం అయితే మనం సోమవారంలోనే ఉంటాం, మంగళవారం అయితే మంగళవారంలోనే ఉంటాం. అంతేగాని ఒకేసారి సోమ మంగళవారాల్లో జీవించలేం కదా. అలాగే ఒకసారి ఒక పని మాత్రమే చేయగలం. 2-3 బాధ్యతల్ని ఒకేసారి నెత్తినేసుకోవడం అంటే అందులోంచి అతి ముఖ్యమైన అత్యవసరమైన పనిని ముందుగా ఎంచుకోవడం మేలు. అదే సర్వస్వం అన్నట్లు పనిచేయాలి. దుఃఖం గురించి ఆలోచిస్తూ మరింత దుఃఖానికి గురవుతుంటారు కొంతమంది. దీన్నే మానసిక శాస్త్రంలో మెటా ఎమోషన్ అంటారు. వైఫల్యం సహజమే, కానీ వైఫల్యం వల్ల కలిగిన బాధ గురించి ఆలోచిస్తూ మరింత బాధపడిపోవటం మాత్రం మానసిక జాడ్యమే. జీవితంలో నొప్పి అనివార్యం, తప్పించుకోలేం. కానీ బాధ అనేది ఐచ్ఛికం. ఎంత బాధపడాలో, ఎంతకాలం బాధపడాలో మనమే నిర్ణయించుకోవచ్చు. వర్తమానం విలువ తెలిసిన వారికే ఆ నైపుణ్యం వంటబడుతుంది. ఇక చివరిగా ఓ విద్యార్థి జన్నాశ్రమానికి వెళ్ళాడు. స్వామి, మీ విద్యాలయంలో చదువుకోవడానికి అనుమతించండి అని అభ్యర్థించాడు. తప్పకుండా అంటూ ఓ తరగతి గదికి తీసుకెళ్ళాడు మహాగురువు. అక్కడ విద్యార్థులు లేరు, ఉపాధ్యాయులు లేరు. అదే మాట అడిగాడు విద్యార్థి. ఇక్కడ నువ్వే గురువు, నువ్వే శిష్యుడు అని చెప్పాడు మహాగురువు. ప్రతి క్షణాన్ని ఓ అనుభవంగా, ప్రతి అనుభవాన్ని ఓ పాఠంగా భావించినప్పుడే మనలోని గురువు గొంతుక మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఇది గొప్పగా ఉంది కదా సిద్ధాంతం. మన జీవితం అంతా ఇంతే. మన జీవితంలో మనకి కొత్తగా నేర్పే గురువులంటూ ఎవరు ఉండరు, బేసిక్స్ తప్ప. అతి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మన అనుభవంలోంచే మనం పాఠాల రూపంలో నేర్చుకుంటూ ఉంటాం. ఇది విషయం. ఇప్పుడు చివరిగా ముగించే ముందు మిమ్మల్ని గురించి మీరే ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మీ యొక్క స్థాయి, మీ మానసిక స్థాయి ఏమిటో తెలుస్తుంది. చేసుకుంటారు కదా. వివిధ సందర్భాల్లో మీరు ఎలా వ్యవహరిస్తారు అనే కోణంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు మీరు నిజాయితీగా జవాబిచ్చుకోండి. ఈ పరీక్ష ద్వారా ఇచ్చుకో ఇచ్చి మీరు ఎంత దగ్గరగా ఉన్నారో లేదా దూరంగా ఉన్నారో బేరీజ్ వేసుకోవచ్చు. ఇందులో ఒకటో పాయింట్, బాధ కలిగించే మెసేజ్ లేదా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? దీనికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, కాసేపు బాధపడతాను, సరైన సమాధానం ఇచ్చాక ఆ బాధ నుంచి బయటపడతాను. ఆప్షన్ బి, కాసేపు ఆలోచిస్తాను, ఎలా స్పందించాలో నిర్ణయించుకుంటాను. ఆప్షన్ సి, సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా రోజంతా ఆలోచనలే వేధిస్తుంటాయి. ఇవి 3 ఆప్షన్లు. ఇవి మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి. అవసరమైతే మళ్ళీ మళ్ళీ వినండి. చివరిలో స్కోర్ గురించి చెప్తాను. ఇక్కడ రెండో ప్రశ్న ఏమిటంటే, ఓ మంచి మిత్రుడు మిమ్మల్ని విస్మరిస్తున్నట్టు అనుమానం వస్తే ఆప్షన్ ఏ, అదో పెద్ద సమస్య కాదనుకుంటాను, ఏదో పని ఒత్తిడిలో ఉన్నాడనుకుంటాను, వీళ్ళని బట్టి తనను కలుస్తాను, ఎందుకు ఆహ్వానిస్తాను. ఆప్షన్ బి, నా మనసులోని భావాలతో తనకు ఓ లేఖ రాస్తాను, మనసు విప్పి మాట్లాడుకుందామని గట్టిగా సూచిస్తాను, సమస్యను పరిష్కరిస్తాను. ఆప్షన్ సి, మనసులోనే కుమిలిపోతాను, అతడిని నా స్నేహితుల జాబితాలోంచి తొలగిస్తాను. ఓకే, ఈ 3 ఆప్షన్స్లో ఏమిటనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు 3వ క్వశ్చన్ ఏమిటంటే, ఆనందంగా గడిపేందుకు ఏ ఊటీకో వెళ్తారు, కానీ ప్రయాణంలో మీ బ్యాగ్ మాయమవుతుంది, అప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ, అత్యవసరమైన వస్తువుల్ని అక్కడే కొనేస్తాను, యాత్రను సంపూర్ణంగా ఆస్వాదిస్తాను, ఊరికి వెళ్ళాక ఆ ట్రావెల్ కంపెనీ మీద కేసు పెడతాను. ఆప్షన్ బి, నా యాత్రను ఆస్వాదిస్తూనే ట్రావెల్ కంపెనీ మీద ఒత్తిడి తెస్తాను. ఆప్షన్ సి, యాత్రను అస్సలు ఆస్వాదించను, ఎవరినో తిట్టుకుంటూ కాలం గడిపేస్తాను. ఇవి 3 ఆప్షన్స్. 4వ ప్రశ్న, మీరు పనిచేస్తున్న రంగం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని తెలుస్తుంది.
అందుకు మీ స్పందన ఏమిటి? ఆప్షన్ ఏ, ఎప్పట్లానే నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను, నా పరిధిలో లేని విషయాల గురించి అస్సలు ఆలోచించను. ఆప్షన్ బి, సహోద్యోగులకు ఫోన్లు చేసి నా భయాన్ని పంచుకుంటాను. ఆప్షన్ సి, ప్రత్యామ్నాయ కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తాను. ఇది 4వ ప్రశ్న. ఇప్పుడు 5వది లాస్ట్ ప్రశ్న. మీరు ఎంతో అభిమానించే ఉపాధ్యాయుడు తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలుస్తుంది. ఆత్మీయుడిగా మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలుసుకొని వెంటనే వెళ్ళొస్తాను, ఆయనకి ధైర్యం చెప్తాను. ఆప్షన్ బి, కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడిపోతాను. ఆప్షన్ సి, నా ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకుంటాను, వైద్య పరీక్షలు చేయించుకుంటాను. ఇవి ఇప్పుడు ఈ 5 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నకి మార్కులు ఎలా అంటే, ఆప్షన్ ఏ అంటే 0, ఆప్షన్ బి అంటే 1, ఆప్షన్ సి అంటే 2. ఇప్పుడు మీ స్కోరు 6 నుంచి 10 వరకు వస్తే కనుక మీరు చాలా మారాలి. మీరు గతానికి భవిష్యత్తుకి మధ్య గింగిలు కొడుతున్నారు. వర్తమానంలోకి వచ్చే ప్రయత్నం చేయండి. మీ స్కోరు 3 నుంచి 5 మధ్య కనుక ఉంటే మీరు ఇంకా కొంచెం మెరుగుపడాలి. కొంత సాధనతో మీరు పూర్తిగా వర్తమానంలోకి రాగలుగుతారు. ఇక మీ స్కోరు 2 అంతకంటే తక్కువ అయితే ఇచ్చి స్టార్ మీరే అన్నమాట. కొన్ని సందర్భాలు మిమ్మల్ని అటు ఇటు లాగే ప్రయత్నం చేసినా మీరు ఈ క్షణంలోనే బ్రతికేస్తారు, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. ఇదండి ఈరోజు పాఠం ఇచ్చి గురించి. ఉన్నది ఒకటే జీవితం, దానిని ఆనందంగా జీవిద్దాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర ఉపయుక్తకర అంశాల మీద నా ఉపన్యాసాలకి ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.